ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నారు ప్లంజ్ పూలు దెబ్బతినింది. ఇంకోటి కూడా 2022 కాదు, అంతకుముందు కూడా ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారంటే ప్లంజ్ పూలు రోజు రోజుకి అది సంవత్సరం ఎక్కువ డెప్త్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ప్లంజ్ పూల్ని వెంటనే మీరు రిపేర్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి ఇట్లా అంటే అది చాలా డబ్బుతో కూడుకున్న పని. కాబట్టి 2 ప్రభుత్వాలు కూడా అంత శ్రద్ధగా తీసుకోలేదు దాని మీద. సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పెషల్ ఫండ్స్ అని ఇచ్చి అలాంటి ఎందుకోసం ఇట్లా అంటే శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది అటు తెలంగాణకి ఇటు మనకి దేశానికి కూడా ఈ విద్యుత్ ఉత్పత్తి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ముఖ్యమైనది. దాన్ని మనం ఒక తల్లిలాగా దాన్ని మనం కాపాడుకోవాలి. కానీ ప్రభుత్వాలు కొంచెం శ్రద్ధ చూపించకుండా దాన్ని పెండింగ్ పెట్టారు. అది వెంటనే చేస్తారని చెప్పి ఆశిద్దాం. సార్, ప్లంజ్ పూలు పునర్నిర్మాణం జరగకపోతే, అక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ నివారణ జరగకపోతే జరిగే ప్రమాదం ఏంటి సార్ అని చెప్తాను. శ్రీశైలం క్వార్జైట్ అనే దాని మీద మనం ఈ డ్యామ్ కట్టారు, శ్రీశైలం డ్యామ్ కట్టారు. అది కేవలం క్వార్జైటే కాకుండా మధ్యలో లేయర్స్ ఉన్నాయి, లూజ్ బ్యాండ్స్ ఉండేవి ఉన్నాయి. అవి కూడా వర్టికల్గా క్రాక్స్ ఉన్నాయి. దాని మీద లోడ్ పడిందంటే కనుక అది బేర్ చేసే కెపాసిటీ ఉండదు. కాబట్టి రోజు రోజుకి ఇంతో తగ్గిపోతూ వస్తుంది, దాని స్ట్రెంత్ తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ ప్లంజ్ పూలు ఇది మీకు తెలుసు కదా, ప్లంజ్ పూలు ఎట్లా అంటే నీళ్ళు వచ్చి దూకుతాయి, నీళ్ళు వచ్చి పడతాయి స్పిల్ నుంచి, దాని నుంచి పైకి వచ్చి కింద పడతాయి కదా, అక్కడ వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే ప్లంజ్ పూల్ అంటారు. అక్కడ డెప్త్ ఈ వాటర్ ఫోర్స్ వల్ల అక్కడ గుంత ఏర్పడింది. అది రాను టువర్డ్స్ డ్యామ్ సైడ్కి వస్తూ ఉంది, ఆ గుంత వస్తూ ఉంది. అంటే ఎప్పుడైనా కానీ శ్రీశైలం డ్యామ్ టర్న్ ఓవర్ అయ్యేదని కూడా దానికి ఛాన్స్ ఉంది. అయితే ఏమవుతుంది, మొత్తం డ్యామ్ అంతా ఫెయిల్ అయిపోతుంది, మొత్తం చెప్పడానికి ఉండదు, అంత నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రయారిటీ దానికి ఇవ్వాలి, ఏదో విధంగా చేసి ఆ ప్లంజ్ పూల్ని వాళ్ళు చేయాలి.